గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారండి? పర్టికులర్ సత్యానంద్ గారి దగ్గర నేర్చుకున్నానండి. అంటే ఫస్ట్ నాకు గురుగారు వచ్చి కాకరాల మాస్టర్ అండి. సో ఆయన డాడీ కూడా ఆయన కొంచెం ట్రైన్ చేశారు. సో ఆయన దగ్గర నేను కన్యాశుల్కంలో గిరీశం క్యారెక్టర్ చేయడం, ఇలా కొంచెం ఆయన బాగా ఇవన్నీ నేర్పించారు. దాని తర్వాత వైజాగ్కి వెళ్ళానండి. వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర ఒక 4 months ఆయన దగ్గర ఉన్నాను. వెరీ వెరీ నైస్, అంటే చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తాను ఆయన. సో ఆయనతో ఆయన పవన్ కళ్యాణ్ గారికి అలానే మహేష్ బాబు గారికి చాలా మందికి ఆయన నేర్పారు. సో ఆయన దగ్గర వెళ్ళి నేర్చుకోవడం మా డాడీ ఇప్పటికీ అంటారు, నీకు ఇంత మంచి ఈజ్ వచ్చిందంటే సత్యానంద్ గారి దగ్గరికి పంపించడం మంచి ప్లస్ అయింది అని చెప్పారు. అంటే బేసిక్గా 4 months అనేది సరిపోతుంది అంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంటే అండి ఫర్ ఎనీ న్యూ కమర్ ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ రోజుకి కూడా మనకి కరెక్ట్ ఇప్పుడు నేనే ఒక ఆల్మోస్ట్ 20 films చేశానండి. సో ఈ రోజుకి కూడా నాకు నెక్స్ట్ డే రేపు సీన్ ఉంటే ఈ రోజుకి కూడా ఎలా చేయాలి ఏంటి అనే ఆలోచన ఉంటుంది. సో ఇది 1 dayలో లేదా ఒక సినిమాతో వచ్చేసేది కాదు. బట్ 100% ఆ 4 months హెల్ప్ మీ అండర్స్టాండ్ హౌ టు గో విత్ ద క్యారెక్టర్, హౌ టు ఫేస్ ది కెమెరా, కాన్ఫిడెన్స్. సో ఈ బేసిక్స్ ఉంటాయి కదండి. సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నాకు ఈజీ అనిపించిందండి. తర్వాత నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఐ కేమ్ టు నో ఓకే 100% ఆ ఫస్ట్ షాట్ దగ్గర నుంచి అంతా కూడా ఆ కాన్ఫిడెన్స్ కానీ అదంతా కూడా ఎక్కడ టెన్షన్ పడడం కానీ ఏమీ లేకుండా నీట్గా చేయడానికి కారణం అదే. మీ ఫస్ట్ మూవీ నుంచి యాజ్ ఆన్ టుడే ఇప్పుడు తీస్మార్క్ ఖాన్ వరకు ఈ ఇన్ని సినిమాల షూటింగ్ అప్పుడు నాన్నగారు రావడం, లేకపోతే కెమెరా యాంగిల్ చెప్పడం, ఇలా ఈ యాంగిల్ అయితే మా వాడు బాగుంటాడు, లేదా ఇలా తీసుకుంటే బాగుంటుంది, లేదా మీ దగ్గరికి వచ్చి చెప్పడం, ఇలా ఎప్పుడైనా జరిగిందండి సందర్భం? డాడ్ ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వరండి. ఈ రెస్పెక్ట్స్ టెక్నీషియన్స్ అలాట్, వచ్చేసి ఇలాగా తీయాలి లేకపోతే ఇలానే చేయాలి ఎప్పుడు లేదు. ప్రేమ కావాలికి వచ్చారు కానీ డాడ్ ఫ్రెండే కదా చోటా గారు. సో చోటా గారు ఫుల్ నమ్మకం డాడీకి. చోటా గారు ఉన్నారు కదా ఇంకా ఆయన చూసుకుంటారు. చోటా గారు గారు మంచి ఫ్రెండ్ అయితే నేను ఆయన నుంచే రికమెండేషన్ తీసి పంపిస్తాను ఇప్పుడు సాయి కుమార్ గారు. సో డాడ్కి మంచి ఫ్రెండ్ కాబట్టి చోటా గారికి ఇలాగా చోటా గారికి వదిలేశారు. తర్వాత కొన్నిసార్లు కొన్ని అడ్వైస్లు అయితే ఇస్తారండి. అంటే ఇంకా బాగా చేసి ఉండొచ్చు, ఇంకా నువ్వు ఓపెన్ అప్ అవ్వాలి, ఇంకా యూ హ్యావ్ టు డూ బెటర్ అని ఆ పుష్ చేస్తారు ఇంకా. సో ఆ విషయంలో మాత్రం నా దగ్గర మాత్రం అడ్వైస్లు బాగా ఇస్తుంటారు. శశి సినిమాకి ఎప్పుడు నేను ఆయన దగ్గర నుంచి కంప్లీట్ కాంప్లిమెంట్ నేను ఎప్పుడు వినలేదు. శశి సినిమాకి ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే నాకు కాల్ చేసి, నువ్వు కనబడలేదు, క్యారెక్టర్ కనబడింది, చాలా బాగా చేసావు అని ఫస్ట్ టైం ఈ అప్రిషియేటెడ్ మీ. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఒక ఆర్టిస్ట్గా నీకు మంచి మార్క్స్ వేస్తున్నాను ఫస్ట్ టైం అని చెప్పారు ఆయన అప్పటికి. సో ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 16 films ఫర్ హిమ్ టు గెట్ కన్విన్స్ దట్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ గుడ్ ఇనఫ్ అనేది. ట్రూ. సో నాన్నగారితో శభాష్ అనిపించుకున్నారు. సో ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. మీరు మా రాజమండ్రి అమ్మని పెళ్లి చేసుకుంటున్నారు అవునా? సో లవ్ మ్యారేజ్ ఇది? అరేంజ్ మ్యారేజ్ అండి. అవునా? సో పక్కా ప్యూర్ అరేంజ్ మ్యారేజ్. అందరూ కూడా అందుకు డౌట్ అయినా లవ్ మ్యారేజ్ అది ఇది అని కాదు. మా సిస్టర్ వాళ్ళ మావయ్య గారు ఫ్రెండ్స్ అండి. మా మావయ్య గారు మా సిస్టర్ వాళ్ళ మావయ్య గారు బెస్ట్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్. సో త్రూ వాళ్ళ నుంచి వచ్చింది ఈ సంబంధం. సో మంచి బ్యాక్గ్రౌండ్ ఆబ్వియస్లీ. అట్ ది సేమ్ టైం తను అంటే ఫుల్ కంప్లీట్లీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ లాయరు. సో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలామంది, అరుణ వాళ్ళ మదర్ సైడ్ కూడా చాలామంది IPS IAS చేసిన వాళ్ళు, డాక్టర్స్, ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీ తంది. సో ఐ ఫెల్ట్ వెరీ హోమ్లీ. షీఈస్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ హోమ్లీ, అండ్ షీఈస్ ఇంజనీర్. సో షీఈస్ వెరీ షీ కంప్లీట్లీ యూనో ఫస్ట్ మీటింగ్లోనే బాగా కనెక్ట్ అయ్యాం. సో ఐ వాంటెడ్ సమ్మన్ లైక్ హర్ ఇన్ మై లైఫ్. సో క్లియర్గా నాకు అర్థమైపోయింది. సో ఐ వాజ్ లైక్ వెదర్ షీ విల్ యాక్సెప్ట్ మీ ఆర్ నాట్. ఎందుకంటే నేను ఇంటూ సినిమా, మంది ఫీల్డ్ వేరు, నేను అప్పుడే చెప్పారు నాకు అరుణ, ఈ ఫీల్డ్లో దేర్ ఇస్ నో సెక్యూరిటీ, దిస్ గోయింగ్ టు బి టఫ్, సో యూ బీ ప్రిపేర్డ్. అంటే నో ఐఎమ్ ప్రిపేర్డ్. ఒకే ఒక మీటింగ్ అండి, మేము కూర్చున్నాం నవ్ హోటల్లో. సో ఎయిర్పోర్ట్ రోడ్లో నవ్ హోటల్ ఉంది కదా. సో దట్స్ వే వి ఫస్ట్ మెట్. ఐ సా హర్ ఫొటోస్. సో చూసిన వెంటనే నాకు నచ్చిన వెంటనే సో ఎయిర్పోర్ట్ నవ్ హోటల్లో కలిసాం అనమాట. కలిసిన వెంటనే ఫస్ట్ టైం అంతా లైక్ పేరెంట్స్ ఇద్దరు వచ్చి
ఫార్మల్గా మన సినిమాలో పెళ్లి చూపులు సినిమాలో చూపిస్తారు చూసారు, అలాంటి ఒక ఇద్దరు ఫ్యామిలీస్ కలవడం అదంతా. సో తర్వాత బాయ్ అండ్ గర్ల్ వాంట్స్ టు టాక్ అని చెప్పేసరికి మేము ఇద్దరం వచ్చాం అనమాట. వచ్చి కూర్చొని వీ హ్యాడ్ హాఫ్ అన్ అవర్ చాట్. ఆ హాఫ్ అన్ అవర్ చాట్లో ఇమీడియట్గా మా మావయ్య గారు, అంటే మా సిస్టర్ వాళ్ళ మావయ్య గారు వచ్చేసి, నాన్న నీకు అమ్మాయి నచ్చిందా అని. హాఫ్ అన్ అవర్లో ఇలా అడిగేస్తారు ఏంటి ఇలా అనుకున్నా. సార్ నాకు నచ్చింది సార్, అమ్మాయిని అడగండి నేను వెళ్ళిపోయాను. ఆ అమ్మాయి కూడా నాకు నచ్చిందండి, కట్ చేస్తే డన్ హాఫ్ అన్ అవర్లో. తర్వాత వీ ఎక్స్చేంజ్ నంబర్స్, దెన్ వీ స్టార్టెడ్ చాటింగ్. అలా మాట్లాడుకుని ఇద్దరు సింక్ అయిన తర్వాత వీ గాట్ ఎంగేజ్డ్ అండ్ దెన్ ఆబ్వియస్లీ మ్యారేజ్. ట్రూ. నాన్నగారు మీ త్రూ అవుట్ లైఫ్లో, మీరు చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు ఆయనలో మీకు బాగా నచ్చే విషయం ఏంటి, నచ్చింది ఏంటి? నచ్చిందా యాక్చువల్లీ మేబీ డాడ్స్ హీఈస్ వెరీ ఫ్రెండ్లీ. సమ్ టైమ్స్ హీ గెట్స్ కొంచెం కోపం వచ్చేస్తుంటుంది అన్ని విషయాలకి. సో నచ్చింది విషయం కోపం. సో నచ్చే విషయం ఏంటంటే చాలా ఉన్నాయి. హీఈస్ వెరీ ఫ్రెండ్లీ అండి, అందరితో బాగుంటారు. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అంటే అన్నీ చాలా ఇష్టం ఆయనకి. వెరీ పాజిటివ్ ఓన్లీ. అంటే ఆయన డాడీ, నేను అందరూ అంటారు నువ్వు చాలా కాంట్రాస్ట్ మీ డాడీకి, నువ్వు చాలా సైలెంట్, మీ డాడీ ఏమో చాలా జావియల్గా చాలా జాలీగా ఉంటారు అది ఇది అని. సో యా, ఐ థింక్ హీఈస్ ఫ్యామిలీ మ్యాన్, కంప్లీట్ ఫ్యామిలీ అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు గెట్ టుగెదర్స్ కావాలి అది ఇది అని. సో ఇంకా దాని దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈజ్ డిసిప్లిన్, ఈజ్ వెరీ డిసిప్లిన్డ్. ఈ రోజుకి ఇప్పటికి ఈజ్ డూయింగ్ 17 ఫిల్మ్స్ అండి. నేను షాక్ మొన్న చూసి, ఆయన బర్త్డే రోజు ఫిల్మ్ అప్డేట్స్ వస్తుంటే, సినిమాలు ఇన్ని తమిళ సినిమాలు, కన్నడ సినిమాలు, తెలుగు సినిమాలు ఇన్ని చేస్తున్నారు, 17 ఫిల్మ్స్ చేస్తున్నారు. ఈ రోజుకి 8 o'clock విత్ మేకప్ అంటే ఈజ్ దేర్ బై 7:45. వర్క్ అనేసరికి కంప్లీట్ మారిపోతారు. ఇప్పటికీ ఆ డెడికేషన్ అండి. గెటప్స్ కానీ, ఆయన గెటప్స్ అంటే చాలా ఇష్టం. ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ గెటప్స్ ఇప్పుడు. అవును, లెంగ్తీ డైలాగ్స్ కానీ గ్రాంధికం కూడా చాలా బాగా మాట్లాడతారు ఇంట్లో అందరూ కూడా. సో చాలా నేర్చుకోవచ్చు. అండ్ నేను కొంచెం నాది ఎలా అంటే, నేను కొంచెం అన్నిటికీ కొంచెం చాలా సెన్సిటివ్, నేను చాలా విషయాల్లో. సో నేను సడన్గా డెల్ అయిపోతుంటాను. మా నాన్న ఫోన్ చేసి అసలు ఎందుకు నువ్వు డెల్ అయిపోతున్నావు, దేనికి, నో యూ హ్యావ్ టు ఫైట్ ఇదని చెప్పి కీప్స్ పుషింగ్ మీ. సో హీఈస్ లైక్ హీల్ బీ రిమెంబర్డ్